బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు కూడా పొంగి పొరుతూ ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ ను ఆదేశించారు. ముఖ్యంగా సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో వర్షపు నీరు పెద్ద ఎత్తున నిలిచిపోయింది. దీంతో విజయవాడ వైపు వెళ్లే వాహనాలు మిర్యాలగూడ, గుంటూరు మీదుగా దారి మళ్లిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి, విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట సమీపంలోని రాయనిగూడెం వద్ద ఖమ్మం బైపాస్ మీదుగా దారి మళ్లిస్తున్నారు. వాహనదారులు ఖమ్మం, సత్తుపల్లి మీదుగా రాజమండ్రి, విశాఖపట్నం వెళ్లొచ్చని పోలీసులు సూచించారు. వాయుగుండం నేపథ్యంలో రాష్ట్రంలోని 9 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు కూడా 12 జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ లోను అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. రేపు కూడా నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా చర్యగా హైదరాబాద్ లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల ఇవాళ ఈ జిల్లాలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొమరంభీం, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్,
హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్ ఇక జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇక ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాయుగుండం తీరం దాటింది. ఇక కళింగపట్నం సమీపంలో తెల్లవారుజామున 2:30 సమయంలో తీరం దాటింది. దీని ప్రభావంతో పలు చోట్ల కూడా చూసుకున్నట్లయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇక కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కర్నూలు జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మిగిలిన జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం రోజంతా కూడా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా విజయవాడ నగరం అతలాకుతలమైంది. ఇక రోడ్లన్నీ కూడా చూసుకున్నట్టయితే జల దిగ్బంధమయ్యాయి. వరద ప్రవాహానికి పలు ప్రాంతాల్లో కార్లు, ద్విచక్ర వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. ఇక పలు ప్రాంతాల్లో కూడా మోకాలలోతు నీరు చేరడంతో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షం కురవడంతో నగరం విలవిలలాడింది. ఇక విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్డు, ఆటోనగర్, పాతబస్తీ, బందర్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వరద పోటెత్తింది. శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా గుంటూరు, విజయవాడలో 10 మంది మృత్యువాత పడ్డారు.
వర్షం ఎరగకూడదు కదా. అలా వెళ్ళిపోవడం బెటర్ నుంచి ఇలా రాకూడదు మొత్తం. అదే అటువైపు సరే బయటకు వచ్చే